అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నర్సారావుపేట నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. పల్నాడు జిల్లా నర్సారావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి చదలవాడ అరవింద బాబు పోటీ చేశారు. వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో చదలవాడకు 19,705 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో నర్సారావుపేట నియోజకవర్గ ప్రజలకు చదలవాడ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నర్సారావుపేటలో ఆటో నగర్ని పూర్తి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే మల్లమ్మ సెంటర్, గడియారం స్తంభం, ఫ్లైఓవర్ని నిర్మిస్తాను అని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. మల్లమ్మ సెంటర్, క్లాక్ టవర్ సెంటర్ ఫ్లైఓవర్ డ్యామేజ్ అయి ఉంది. ఫ్లైఓవర్ వెడల్పు పెంచాలి అనే డిమాండ్లు వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి. అలాగే టమాటా నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం రైతులకు ఒక శాపంగా మారుతుంది. అదొక ప్రధాన సమస్య. ఇక ప్రకాష్ నగర్, బరంపేట, ఎల్లం మండలంలో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు. ఎమ్మెల్యే పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. జేఎన్టీయూకే యూనివర్సిటీ నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. అలాగే జల్ జీవన్ మిషన్ 2.0 పనులు జరుగుతూ ఉన్నాయి. రొంపిచెర్ల, కర్లగుంట బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆధునిక డిజిటల్ లైబ్రరీని మంజూరు చేశారు. టిడ్కో ఇళ్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. పల్లె నిద్ర కార్యక్రమ హామీలు నెరవేర్చకపోవడం ఒక సమస్య. అలాగే పల్లపు చెరువులో కోడెల స్మృతివనం ఏది అని కోడెల అభిమానులు అడుగుతూ ఉన్నారు. ఇక నర్సారావుపేట రూపురేఖలు మార్చేస్తానని చెప్పారు. నర్సారావుపేట రూపురేఖలు ఏం మారకపోవడం ఒక నెగిటివ్గా ఉన్నటువంటి అంశం. సమస్యలను ఎమ్మెల్యే గుర్తించలేకపోతున్నారు అనే టాక్ వినిపిస్తూ ఉంది. ప్రజా సమస్యలకు పరిష్కారం ఆలస్యం అవుతూ ఉందని అంటున్నారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అనే విమర్శలు, వాదనలు జరుగుతున్నాయి. ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తారో చూద్దాం. చాలా బాగుందని 17.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 22.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంటే 75% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 27.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెబుతుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది అంటున్నారు. బాగుంది అని 15% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది చెప్తుంటే బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారంటే చాలా బాగుందని 20% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయని 42.5% మంది జనం చెప్పారు. కావు అని 17.5% మంది జనం అన్నారు. కావచ్చు అని 20% మంది జనం చెప్పారు. తెలియదు అని ఇంకో 20% మంది జనం అన్నారు.
అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 22.5% మంది అంటున్నారు. వద్దు అని 20% మంది జనం చెప్తున్నారు. చేస్తే బాగుంటుందని 22.5% మంది జనం అంటుంటే తెలియదు అని 35% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టైంలో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 47.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 15% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 17.5% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 2% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 30% మంది అంటున్నారు. పెరగలేదు అని 20% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 22.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 27.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 22.5% మంది చెప్తున్నారు. రాదు అని 25% మంది అంటున్నారు. రావచ్చు అని 20% మంది చెప్తుంటే తెలియదు అని 32.5% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 27.5% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 42.5% మంది అన్నారు. తెలియదు అని 30% మంది జనం చెప్పారు.